వరుస ప్రాజెక్ట్స్ తో తిరిగి ఫుల్ బిజీ అవబోతుంది సమంత. అనారోగ్య కారణాలతో కెరీర్ లో చిన్న గ్యాప్ తీసుకుని షూటింగ్స్ కు దూరంగా ఉంటున్న ఆమె వచ్చే నెల నుంచి సెట్స్ లో అడుగు పెట్టబోతున్నట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే అది ఏ ప్రాజెక్ట్ అనేది మాత్రం ఆమె రివీల్ చేయలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఆమె ఓ వెబ్ సిరీస్ కు ఓకే చెప్పినట్టు సమాచారం. తుంబాడ్ అనే హర్రర్ థ్రిల్లర్ తో మెప్పించిన రాహి అనిల్ బార్వే దీనికి దర్శకుడు. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడిల్ వెబ్ సిరీస్ లో తీసిన రాజ్ అండ్ డీకే దీనికి షో రన్నర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సిరీస్ కు రక్త బ్రహ్మాండ్ అనే టైటిల్స్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఫ్యాంటసీ డ్రామా ఇది. ప్రేమ, త్యాగం, మోసం, ద్రోహం, దోపిడి ఇలాంటి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయంట. సమంతతో పాటు ఆదిత్య రాయ్ కపూర్, వామిక గబ్బి నటించనున్నారు. నిజానికి మొదట దీన్ని సినిమాగా తీయాలనుకున్నారు. కానీ పెద్ద కథ కావడంతో ఒకే భాగంలో పూర్తి కథ చేయలేమని వెబ్ సిరీస్ గా మార్చారని టాక్. నెట్ఫ్లిక్స్ కోసం హై టెక్నికల్ వాల్యూస్, విఎఫ్ఎక్స్ వర్క్స్ తో దీన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇక సమంత నటించిన సిటాడిల్ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది. వరుస ప్రాజెక్ట్స్ తో తిరిగి ఫుల్ బిజీ అవబోతుంది సమంత. అనారోగ్య కారణాలతో కెరీర్ లో చిన్న గ్యాప్ తీసుకుని షూటింగ్స్ కు దూరంగా ఉంటున్న ఆమె వచ్చే నెల నుంచి సెట్స్ లో అడుగు పెట్టబోతున్నట్టు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే అది ఏ ప్రాజెక్ట్ అనేది మాత్రం ఆమె రివీల్ చేయలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఆమె ఓ వెబ్ సిరీస్ కు ఓకే చెప్పినట్టు సమాచారం. తుంబాడ్ అనే హర్రర్ థ్రిల్లర్ తో మెప్పించిన రాహి అనిల్ బార్వే దీనికి దర్శకుడు. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడిల్ వెబ్ సిరీస్ లో తీసిన రాజ్ అండ్ డీకే దీనికి షో రన్నర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సిరీస్ కు రక్త బ్రహ్మాండ్ అనే టైటిల్స్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఫ్యాంటసీ డ్రామా ఇది. ప్రేమ, త్యాగం, మోసం, ద్రోహం, దోపిడి ఇలాంటి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయంట. సమంతతో పాటు ఆదిత్య రాయ్ కపూర్, వామిక గబ్బి నటించనున్నారు. నిజానికి మొదట దీన్ని సినిమాగా తీయాలనుకున్నారు. కానీ పెద్ద కథ కావడంతో ఒకే భాగంలో పూర్తి కథ చేయలేమని వెబ్ సిరీస్ గా మార్చారని టాక్. నెట్ఫ్లిక్స్ కోసం హై టెక్నికల్ వాల్యూస్, విఎఫ్ఎక్స్ వర్క్స్ తో దీన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇక సమంత నటించిన సిటాడిల్ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కానుంది.